పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఒక మహానుభావుడిని మనం గుర్తు చేసుకుంటూ భావి తరాలకు వారు ఇచ్చినటువంటి ఏదైతే గొప్ప దార్శనికత ఉందో, ఏదైతే దేశ అభివృద్ధి ఉందో, రాజకీయాలు ఎలా చేయాలో చేసి చూపించిన వ్యక్తి ఆ మహానుభావుడి విగ్రహం ఈవేళ మన పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఆవిష్కరించుకోవడం ఇంత పెద్దల సమక్షంలో మనం ఈ రోజు వారికి ఇచ్చిన గౌరవం మనస్ఫూర్తిగా జిల్లా అధ్యక్షుడిగా మీ అందరినీ కూడా రుణపడి ఉంటానని మీ అందరికీ కూడా తల వంచి శిరస్సు నమస్కరిస్తున్నాం. ఈవేళ పెద్దలందరికీ ఒకటే చెప్తున్నాం, పెద్దల వేదిక అందరూ కూడా ఈవేళ ఏదైతే వారు ఆశించిన అభివృద్ధి ప్రజల సంక్షేమం ఉందో వాటిని అందరము కూడా ఆదర్శం తీసుకోవాలని, ప్రతి ఒక్కరము కూడా ఈవేళ ఏదైతే భారత రత్న అవార్డు గ్రహీత అయినటువంటి మన మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఈవేళ విగ్రహావిష్కరణ మా అందరికీ పార్వతీపురం జిల్లా ప్రజలందరికీ కూడా మేమందరూ కూడా రుణపడి ఉంటాం. కేంద్ర ప్రభుత్వంలో 3 పర్యాయాల అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈవేళ దేశ విదేశాల్లో ఖ్యాతిని గణించి మన దేశానికి గౌరవాన్ని తీసుకొచ్చి అమెరికాని కూడా నువ్వు పో, నీతో మాకు సంబంధం లేదనే స్థాయికి ఈవేళ భారతదేశం ఎదిగిందంటే నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ప్రభుత్వం ఈవేళ కేంద్రంలో ప్రపంచ దేశాల్లో కూడా ఖ్యాతిని తీసుకొస్తుందని మీ అందరికీ మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఆడుకునే అధికారం కాదు రాజకీయం అంటే, పదవి లేకపోయినా ప్రజల కోసం పార్టీ కోసం పనిచేసే నాయకత్వం పెరగాలని ఈ సందర్భంగా ముందున్న కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర పార్టీ పెద్దలకు జిల్లా భారతదేశానికి చేసినటువంటి సేవల్ని మనం కొనియాడడం నిజంగా దానిలో మనందరం కలిసి పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మా సోదరులు బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా సోదరులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, మహోన్నత వ్యక్తిగా ఉన్నటువంటి ఆ మహానుభావుడు డిసెంబర్ 25, 1924లో మధ్యప్రదేశ్లో జన్మించినటువంటి ఒక మహాయోధుడు అని చెప్పాలి. అలాంటి మహానుభావుడు 96, 98, 99 వరుసగా 3 సార్లు కూడా ప్రధానమంత్రి స్థాయిలో ఉండి పాకిస్తాన్ భారతదేశంలో కూడా మనం విరోధులుగా కాదు స్నేహంగా ఉండాలి అని లాహోర్తో బస్సు వేయించి శాంతి చర్చలు చేయించినటువంటి మహాపుణ్యాత్ములైన అలాంటి మనిషి విగ్రహం ఇక్కడ మనం పెట్టుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం బయటకు ఎక్కడికైనా వెళ్తే మనకు రోడ్డు ఉందా అని అడుక్కుంటాం. యాక్చువల్గా ఈ రోడ్డు కావాలి, ఆ రోడ్డు కావాలని. ఆ రోజుల్లోనే జాతీయ రహదారులు అంటే ఎలా ఉండాలి అని, సువర్ణ చతుర్ముఖి అని జాతీయ రహదారులు వేయించినటువంటి ఒక మహానుభావుడు ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి అని గర్వంగా చెప్పుకోగలం. ఈరోజు ప్రతి రాష్ట్రానికి కనెక్టివిటీ కానీ, ప్రతి రాష్ట్రాలతో పాటు రాజధానుల కనెక్టివిటీ కానీ ఈరోజు మనం సునాయాసంగా విజయవాడ, హైదరాబాద్ ఇట్లాంటి నగరాలు వెళ్ళిపోతున్నాము అని అంటే ఆ మహానుభావుడు ఆ రోజు వేసినటువంటి ఒక సంస్కరణలు అవి. దాంట్లో సుమారు 70 సంవత్సరాలు సామాజిక జీవితం గడపడం జరిగింది. దాంట్లో 60 సంవత్సరాలు అంటే 10 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి, రమారమి 60 సంవత్సరాలు పార్లమెంటేరియన్ గా ఆయన గడిపిన వ్యక్తికి జీవితంలో ఒక్కటంటే ఒక్క మచ్చ గాని, ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ గాని, ఒక్కడంటే ఒక్క శత్రువు గాని లేని ఒక వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడు అంటే అతిశయోక్తి కాదు. ఆయనే అటల్ బిహారీ వాజ్పేయి. ఆ 7.5 వ్యక్తుల యొక్క ఆ యొక్క విగ్రహం ఆయన యొక్క దేశాన్ని ఏ విధంగా నడిపించాడనే నేతృత్వం మనకి తప్పనిసరిగా కనిపిస్తుంది. ఆయన నేతృత్వాన్ని దేశమంతా కూడా తప్పనిసరిగా అనుసరించాలి. ఆయన ఏ విధంగా పరిపాలన అందించాడో దాన్ని సుపరిపాలన దివస్ గా
మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన పుట్టినరోజు డిసెంబర్ 25 దాన్ని ఆ విధంగా నామకరణం చేసి దేశవ్యాప్తంగా పరిపాలన అంటే ఏమిటి అనేది చూడాలి అంటే దానికి ఒక గీటురాయి అటల్ బిహారీ వాజ్పేయి గారి పరిపాలన కనుకే ఆయన నేతృత్వం మనందరికీ ఆదర్శం. అంతేకాదు ఆయన యొక్క కర్తృత్వం ఏ విషయాన్ని అయితే తీసుకుంటాడో ఆ విషయాన్ని తప్పనిసరిగా జీవితాంతం దాన్ని పాటిస్తూ ఒక పార్టీ ఒక సిద్ధాంతం, ఆ సిద్ధాంతం కోసమే జీవితం యావత్తు కూడా పోరాటం, రాజీ లేకుండా పోరాటం చేయటం, దేశానికి సంబంధించి అనేక రకాల విషయాల పట్ల అటువంటి దీక్ష దక్షత చూపించి పోరాటం చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన 42లో క్విట్ ఇండియా మూవ్మెంట్ కి జైలు వెళ్ళిన స్వతంత్ర సేనాని. మొదటిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టిన వెంటనే 1957లో ఆ రోజుండే ప్రధానమంత్రి భావి భారత ప్రధానిగా కొనియాడటం. దాని తర్వాత ఆయన అనేక రకాల పనులు, ఈ దేశంలో గోవా అనే ఒక ప్రాంతం ఉంది, పోర్చుగల్ అనే దేశం దాన్ని ఆక్రమించింది. స్వతంత్రం వచ్చినా ఇంకా పోర్చుగల్ గోవాని ఏ విధంగా ఆక్రమిస్తుందని గోవా విముక్తి ఉద్యమం చేసి సుమారు 1959లో ఆయనంతటా ఆయన అక్కడికి వెళ్ళటం, 17 మంది పోలీస్ కాల్పులో చనిపోతే ఆ రోజు నెహ్రూ గారు ఆ రోజు ఆ యొక్క గోవా విముక్తి చేసి గోవాని విముక్తి చేయడంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కర్తృత్వాన్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.